హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఐ కార్డ్లో కూడా మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ సెకండ్ హాఫ్లో హిట్ అయిన మూవీస్ అండ్ మంచి కంటెంట్తో వచ్చిన మూవీస్ చాలా తక్కువ, చాలా వరకు రాడ్లు ఎక్కువ ఉన్నాయి. జూన్ వరకు రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్లో కవర్ చేశాను. మిగతావి ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ 7:11 PM ఈ మూవీ రిలీజ్ అయిందని చాలామందికి తెలియదు. సినిమా బడ్జెట్ చాలా తక్కువైనా వాళ్ళు ఆ బడ్జెట్లో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. చిన్న సినిమా కదా, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ బాగ్సాలే. కేవలం కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ క్రైమ్ కామెడీ తీసినప్పుడు నరేషన్ ఎంగేజింగ్ ఉండాలి, బట్ ఇక్కడ అదే మైనస్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిసాస్టర్ అయింది. నెక్స్ట్ ఓసాతియా. ఈ మూవీ ప్లాట్ రెగ్యులర్గా అనిపించిన లేట్ పేరు మధ్య సీన్స్ చాలా బాగుంటాయి అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేయలేదని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ రంగబలి. ఈ మూవీలో సత్య కామెడీ మనకి పెద్ద రిలీఫ్ ఇస్తుంది, మిగతాదంతా డల్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ బేబీ. రిలీజ్కి ముందే సాంగ్స్తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవ్ చైతన్య క్యారెక్టర్స్ని డైరెక్టర్ బాగా రాసుకున్నారు. ఈ మూవీ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను, మళ్ళీ చెప్పడం లేదు, బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ హిడింబా. కెనబలిజం అనే పాయింట్తో మన తెలుగు సినిమాలో ఎటువంటి సినిమా రాలేదు. ఇన్వెస్టిగేషన్ వీక్ అనిపించిన బట్ తీసుకున్న పాయింట్ని కమర్షియల్ వేలో చూపించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ బ్రో. ఈ సినిమా కన్నా పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కువ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లు పెట్టేశారు, కానీ కోర్ కాన్సెప్ట్ని అది ఓవర్ షాడో చేసినట్టు అనిపించింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది ఈ సినిమా. ఇదే జోన్లలో అన్నపూర్ణ స్టూడియోస్, స్లమ్ డాగ్ హస్బెండ్, హత్య, ఎల్జిఎం ఇలాంటి సినిమాలు అయితే వచ్చాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవైతే డిసాస్టర్ అయ్యాయి. ఇంకా ఆగస్టులో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ముందుగా బోలమనియా, బోలశంకర్. మన మెహర్ రమేష్ నుంచి వచ్చిన మరో కళాఖండం చెప్పాలి. అవుట్డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ జైలర్. రజనీకాంత్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పాలి. నెల్సన్ రజనీకాంత్ని చాలా రోజుల తర్వాత ఒక న్యూ అవతారంలో ప్రజెంట్ చేశారు. అండర్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే మరో హైలైట్గా నిలిచాయి. తెలుగులో తమిళ డబ్ మూవీస్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది అండ్ తమిళ్లో అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. నెక్స్ట్ ఉస్తాద్. కమింగ్ ఈజ్ డ్రామాకి వచ్చిన మూవీ. నరేషన్ అయితే వీక్గా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అయితే బాగుంది. జీవీఎం కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిసాస్టర్ అయింది. నెక్స్ట్ బెదుర్లంక 2012. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్తో వచ్చిన ఈ మూవీ కామెడీ బాగా వర్కౌట్ అయింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ గాంధీవిద రచన. స్టైలిష్ మేకింగ్, రిచ్ విజువల్స్, గుడ్ మెసేజ్, ఇవి తప్ప సినిమాలో మాట్లాడుకోవడానికి ఏం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, జిలేబీ, నేనేనా లాంటి మూవీస్ అయితే వచ్చాయి అండ్ ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అయితే రాలేదు, డిసాస్టర్ అయిపోయి. ఖుషి. శివ నిర్వహణ తీసిన మూవీస్లో వీకెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. హేషం సాంగ్స్ బాగుంటాయి. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ మిస్ శెట్టి, మిస్టర్ పాలిశెట్టి. నవీన్ పాలిశెట్టి స్టోల్ ద షో అని చెప్పాలి. స్టార్ట్ టు ఎండ్ వరకు బాగా నవ్వించాడు. అనుష్కకి కంబ్యాక్ ఫిలిం అండ్ ఎమోషనల్గా కూడా ఈ సినిమా బాగా వర్కౌట్ అయింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఇదే రోజు జవాన్ కూడా రిలీజ్ అయింది. అట్లీ ప్రాపర్ కమర్షియల్ మూవీ ఏంటో బాలీవుడ్ ఆడియన్స్కి అయితే చూపించారు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. సలార్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల చాలా మూవీస్ రిలీజ్ డేట్ అయితే అలా మారుతూ వచ్చాయి. అలా మారిన తర్వాత స్కంద ది అటాకర్ ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. టైటిల్లోనే ఉంది కదా అటాకర్ అని. బోయపాటి డైరెక్షన్, ఇల్లాజికల్ సీన్స్తో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ పెద్దకాపు పార్ట్ 1. ఏవో కొన్ని సీన్స్ తప్ప శ్రీకాంత్ అడ్డాలకి ఇంకా నారప ఎఫెక్ట్ పోలేదనిపించింది. రాగా తీశారు కానీ నరేటివ్ అయితే బోరింగ్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ చాంగ్రే బంగారు రాజా. ఈ మూవీలో కూడా సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది, కానీ క్రైమ్ని కూడా కామెడీ చేశారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ వచ్చిందమ్మ వయ్యారి, చంద్రముఖి 2. అసలు తీసి భయపెట్టాలనుకున్నారా ఈ సినిమాతో? ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏదో ఉన్నా మళ్ళీ రాఘవ లారెన్స్ బాడీ రెంట్కి ఇచ్చారు. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ మార్క్ యాంటోనీ.
టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని బాగా అలరించింది. ఎస్ఎస్ సూర్య ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. తన ట్రేడ్ మార్క్ స్టైల్ స్వాగ్తో అందరిని బాగా ఆకట్టుకున్నారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో హిట్ అయింది అండ్ తమిళలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా అక్టోబర్లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ముందుగా మామ మహేంద్ర, సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ యాడ్ చేసిన ఈ మూవీ సెకండ్ హాఫ్లో ఆ టర్న్ తప్ప ఏం ఉండదు. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్దగా టర్న్ తీసుకోకుండా డైరెక్ట్గా డిసాస్టర్ అయిపోయింది. సేమ్ ఇదే రోజు రూల్స్ రన్స్ అని రిలీజ్ అయింది. కామెడీ కూడా సినిమాలో చెప్పుకోనంత ఏం ఉండదు అండ్ ఇది కూడా డిసాస్టర్ అయింది. నెక్స్ట్ మ్యాడ్, ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అంటే కామెడీ బాగా కోరుకునే వాళ్ళకి ఈ సినిమా బాగా రిలీఫ్ ఇచ్చింది. సంగీత్ శోభన్ టైమింగ్, రామ్ నితిన్, నిర్ణయ నితిన్ ఈ ట్రీ అదరగొట్టేశారు. సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మంత్ ఆఫ్ మధు, క్రిటికల్గా అక్లెమ్డ్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ అంత రాలేదు. రియలిస్టిక్ అప్రోచ్తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నెక్స్ట్ చిన్న, సాలిడ్ రైటింగ్తో సోషల్ మెసేజ్తో ఒక మంచి అటెంప్ట్లో అనిపించింది. సిద్ధార్థ్ ఆ చిన్నపాప మధ్య సీన్స్ చాలా బాగుంటాయి. తెలుగులో మ్యాడ్ వల్ల అనుకున్నంత కలెక్షన్ రాలేదు కానీ తమిళ్లో అయితే హిట్ అయింది. నెక్స్ట్ 800, మొత్తం మురళీధరన్ బయోపిక్ వచ్చిన ఈ సినిమా అందరి కప్ ఆఫ్ టీ కావదు. బయోపిక్స్ వర్కౌట్ అవ్వాలంటే ప్రజెంట్ చేసే విధానం బట్టి ఉంటుంది. బట్ ఈ సినిమా అక్కడ కొంచెం ఫెయిల్ అయిందని అనిపించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. దసరాకి రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ముందుగా లియో, లోకేష్ కంగ్రా స్క్రీన్ ప్లే, ప్రొసీడింగ్స్ నీట్గా ఎంగేజింగ్గా చూపించారు. బట్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఏంటో అంత పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ హైలైట్గా నిలిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ భగవంత్ కేసరి, అనిల్ రావుపూడి మన బాలయ్యని తన ఏజ్ అప్రాపరేట్ రోల్లో చూపించారు. అండ్ బాలయ్య క్యారెక్టర్ లౌడ్గా కాకుండా సెటిల్గా డిజైన్ చేశారు. అండ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు, తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఈ మూవీ. బయోపికే కానీ కమర్షియల్ వేలో ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో అయితే ఆ టర్న్ తిరగడం వల్ల అందరికీ ఎక్కలేదు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ గాడ్, ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్ ఏమో ఒక రేంజ్లోకి వెళ్ళింది అండ్ సినిమాలో అంతా అసలు ఏం ఉండదు, ఫ్లాట్ నరేషన్తో అలా వెళ్ళిపోయింది. అండ్ సినిమా కూడా అసలు ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరు తెలియదు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సరిగ్గా ఆడలేదు. ఇంకా నవంబర్లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ముందుగా కీడా కోలా, మంచి క్రైమ్ కామెడీతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అబై యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ మా ఊరు పొలిమేర 2, ఫస్ట్ పార్ట్లో చూపించిన ప్రతిదీ సెకండ్ పార్ట్లో భలే కనెక్ట్ చేశారు. ట్విస్ట్ అండ్ టర్న్స్తో స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా రాసుకున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మంగళవారం, టెక్నికల్గా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎందుకో అలా సాగదీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అయింది. నెక్స్ట్ జపాన్, క్రేజీ హీరో క్యారెక్టరైజేషన్తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ జిగర్తాందా XX, యూ డోంట్ చూస్ దాట్, ఆర్ట్ చూసెస్ యూ అని కార్తిక్ సుబ్రాజ్ సినిమాకి ఒక ట్రిబ్యూట్గా తీశారు. రాఘవ్ లారెన్స్ అండ్ ఎస్ఎస్ సూర్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు అండ్ ఇక్కడ డిసాస్టర్ అయింది. తమిళ్లో అయితే హిట్ అయింది. నెక్స్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బి, ఈ మూవీ కూడా మంత్ ఆఫ్ మధు లాగా క్రిటికల్గా అక్లెయిమ్డ్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ ఆదికేశవ, డైరెక్టర్ ఫైట్స్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఆలోచించారు తప్ప స్టోరీలో కొంచెం ఆలోచించుంటే సినిమా ఏదో కొంచెం బాగుండేది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ కోటబొమ్మలు PS, రీమేక్ అయినా మన నేటివిటీ తగినట్టు బాగానే చేంజెస్ చేసి మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ అందించారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. మిగతా సినిమాలు అలా నేను చేరి, టైగర్ 3, నరకాసుర, స్పార్క్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యాయి. ఇంకా ఇయర్ ఎండ్కి వచ్చేసాం. డిసెంబర్లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే యానిమల్, సందీప్ రెడ్డి వంగ టిపికల్ హీరో క్యారెక్టరేషన్, అదే ఆల్ఫా మేల్, రణబీర్ పర్ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ సినిమాకి మేజర్ హైలైట్గా నిలిచాయి. కాంట్రవర్సీ కూడా అలాగే అయింది అండ్ అవన్నీ దాటుకొని 800 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అయింది.
ఇంకా దిల్ రాజు మామ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, డబుల్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ హాయ్ నాన్న. నాని ఆ చెనపప్పు మధ్య బాగుంది, నాని మృణాల్ కెమిస్ట్రీ అండ్ హేషమ్ మ్యూజిక్ ఇవన్నీ ఆడియన్స్ని థియేటర్ తీసుకువెళ్ళేలా చేశాయి. పక్కన సలార్ లాంటి సినిమా రిలీజ్ అయినా ఇప్పటికీ ఇంకా రన్ అవుతుంది. ఇంక ప్రజెంట్ అయితే ప్రాఫిట్స్ లాక్ ఎంటర్ అయ్యి సూపర్ హిట్ అయింది. అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఆర్డినరీ కలెక్షన్లు కూడా రాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెక్స్ట్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ ఫిలిం. ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ అయితే ప్రశాంత్ నీల్ ప్రతి డీటెయిల్ లిస్ట్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేశారు. అండ్ లాస్ట్లో రిలీజ్ అయిన డెవిల్ అండ్ బబుల్ గమ్ 2 మిక్స్డ్ టాక్ వచ్చాయి. అండ్ ఈ సినిమాలు కాకుండా ఈ డిసెంబర్లో కాలింగ్ సహస్ర, బ్రీత్, జోరుగా హుషారుగా, పిండం ఇలాంటి సినిమాలు వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. 2024లో రిలీజ్ అయ్యే మూవీస్ ఈ ఇయర్లో కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఒక సినిమాల వరకు సైనింగ్ ఆఫ్ సినీ ఎక్స్ప్లోరర్స్.